తిను తిను. ఇదా పొట్టి చెట్టుకాడ పచ్చడేనా? ఈ దిక్కుమాలి తిండి తినలేకపోతున్నాను. ఇది పచ్చడే మీ శార్థమా? ఉప్పు లేదు, కారం లేదు. ఈ పప్పు చూస్తే పప్పులో పప్పే లేదు. ఈ తిండి ఈది కుక్కలు కూడా తినవు. ఏ ముసల్లానా, నోరు ముసుకుని తిను. ఎక్స్ట్రాల్ చేసావనుకో ఈ పచ్చడి నీ నోట్లో కాదు కంట్లో పెడతా. పెడతావు. నీ తాత దిగి రావాలి. ఏ ముసలి, అసలు నేను ఎందుకు కిడ్నాప్ చేసావో తెలుసా నీకు? నేను వద్దంటే మాత్రం మీరు ఊరుకుంటారా? చెప్పు సావండే. ఏ ముసల్దానా, మాటలు చక్కగా రావా? చక్కనైన సుక్కలని నేను చక్కగా మాట్లాడతాను. అసలు నన్ను ఎందుకు తీసుకొచ్చారో చెప్పండి. ఈ మనవడికి నిశ్చితార్థం ఎందుకు చేసావే? ఓ అబ్బో, అదా సంగతి. నా మనవడి గురించా? అసలు మీ ఇద్దరు ఎవరే? ఆడు ఇప్పుడు గత్తులా? నీ మనవడు పెద్ద సల్మాన్ ఖాన్ మరి. ఆ రోజు నిశ్చితార్థం కాదే, పెళ్ళే చేయాల్సింది. పట్టుకోండి రా వాణ్ణి, మార్చండి రా బట్టలు, పెట్టవే బొట్టు. నానమ్మ, బలవంతంగా నిశ్చితార్థం చేయగలవు కానీ పెళ్లి చేయలేవు. కామోష్! రాములమ్మ కాదు, ఒసే రాములమ్మ. ఈ చేత్తో పచ్చళ్లే కాదురా, పెళ్లిళ్లు కూడా చేస్తా. చూస్తారేమిటి? మనవరాలు తీసుకురండి. ఒరేయ్, దానమ్మ బాబు నీ అమ్మ బాబు పోయేటప్పుడు మీ ఇద్దరికి పెళ్లి చేయమని మాట తీసుకున్నారు. రాములమ్మ మాట అంటే మాటే. వద్దే, కట్టివే వేలు. బామా వద్దే. ఇదే నా మాట. ఇక్కడ నా మాటే శాసనం. తొడగరా, తొడగరా ఉంగరం. నువ్వు కూడా తొడగవే. రేయ్, తొడక్కే వద్దే. కొట్టండి రా చప్పట్లు, వెయ్యండి రాక్షసులు, తీరా ఫోటో. హలో హలో, ఏంటి మళ్ళీ క్లాస్ పీకడానికి వచ్చావా? నా లైఫ్ నా ఇష్టం. అవును, నీకు నాకు కటీఫ్ కదా, నీ దగ్గరికి ఎందుకు వచ్చాను? బాధలో ఉన్నాను కదా, బార్కెళ్ళాలి. నిన్ను చూడాలనిపించింది ఎందుకు? కొంపతీసి నేను నిన్ను లవ్ చేస్తానంటావా? నీ సంగతి నాకు తెలుసు. కొత్త గేమ్స్ ఆడకు. నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఉన్నా నీలాంటి వాడికి నేను చెప్పను. పో. ఉండు, నేను డిస్కషన్ లో ఉన్నాను. ఎవరితో? నా మనసుతో. అది కూడా ఉందా నీకు? గ్యాప్ ఇస్తావా? బామ్మ వద్దే. కన్ఫర్మ్, నేను నిన్ను లవ్ చేస్తున్నాను. మెంటల్ గా కమిట్ అయిపోయాను. రాములమ్మ చేసిన అంత గొడవలో బలవంతంగా నిశ్చితార్థం చేసినా నాకు నువ్వే గుర్తొచ్చావు. నీకే రింగ్ పెట్టినట్టు అనిపించింది. నీ డబ్బును ప్రేమిస్తున్నాను అనుకున్నాను. నీతో డీప్ గా లవ్ లో పడిపోయాను. డబ్బులుంటే చాలు, బాగా బతికొచ్చు అనుకున్నాను. నువ్వు పక్కనుంటే చాలు, బ్రతికుంటాననిపిస్తుంది. సారీ ప్రీతి.
నాకు ప్రామిస్ చేస్తావా? చెప్పు, మాట తప్పును. నేనేం చెప్తే అది చేయాలి, నో అనకూడదు, సరేనా? సరే. హ్యాపీగా కొత్త లైఫ్ మొదలెడదామా? మ్మ్. డేట్ కి వెళ్దామా? డేట్ కెళ్ళారా? ఏం చేశారా నా ప్రీతిని? రేయ్, చంపేస్తాను కొరక. అవునే, డేట్ అంటే నెలకొచ్చేదేగా. నీ పచ్చడే ఆ? డేట్ అంటే నెలకొచ్చేది కాదు, టింగ్ టింగ్ అంటే నెల తప్పేది. ఒరేయ్ మనవడా! ఏ ముసలిదనా? లవ్ చేస్తే మనిషి మారతాడు కదా. అదేంటి? కాఫీ చండలంగా ఉన్నా తాగుతున్నావు కదా. నేను కాఫీ గురించి ఆలోచించట్లేదు. మరి డేట్ అన్నావు కదా, ఎలా స్టార్ట్ చేద్దామని. డేట్ అంటే అదేనా? డేట్ అంటే రెండు మనసులు చేసే జర్నీ. ఆ జర్నీలో ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకోవాలి. నువ్వు పోయిటరీ రాస్తావా? అదే కవిత్వాలు. అనిపించింది చెప్పాను. సరే కాని ఇల్లు నీ పేరు మీద ఉందా? లేదు, పని మనిషి పేరు మీద ఉంది. చేసుకుంటావా దాన్ని? నాకు తెలుసు నీ గురించి. డబ్బంటే అంత పిచ్చేంట్రా నీకు? ఏం చేసుకుంటావు? అదేం లేదు, ఏదో ఊరికే అడిగాను. చెప్పు, ఎక్కడి నుంచి మొదలెడదాం? ఏంటి? డేట్. ముందు డ్రెస్ మార్చుకో, చూడలేకపోతున్నా, చిరాగ్గా ఉంది. వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అవ్వు. ఫ్రెష్? ఏంటి పైకి చూస్తున్నావు? వెళ్ళి ఫ్రెష్ అవ్వు. వద్దు ప్రీతి, రేపు అవుతాలే. మాట్లాడకుండా వెళ్ళి ఫ్రెష్ అవ్వు. పద పద పద. వద్దు ప్రీతి, పదమన్నానా? చెప్తే విను. పద. వద్దు. ప్రీతి, ప్రీతి, ఆ, ఏంటి? తోడుండవా? ఛీ, ఏంటా చెమటలు? ఏమైంది? అంటే ఎవరైనా వస్తారేమో అని. ఎందుకొస్తారు? నీకు తెలియదు ప్రీతి, నీకు చెప్పకూడదు. నేను రేపు ఫ్రెష్ అవుతాలే. నువ్వు ముందు పద లోపలికి. అంతేనంటావా? హే గాయ్స్, ఎంజాయ్. నువ్వు నన్ను ఇక్కడ నుండి ఫాలో చేసావు కదా. డాన్స్ చేస్తావా నాతో?